ఇక్కడ కనిపిస్తున్న హీరోల్లో ఎవరు ఫిట్‌గా ఉన్నారు? ఎవరు పర్ఫెక్ట్‌గా ఉన్నారు? ఎవరు ఇప్పటికి కూడా హ్యాండ్సమ్‌గా ఉన్నారంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి హీరో ఎవరు అంటే మన ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు కూడా ఇంత ఫిట్‌గా అదేవిధంగా యంగ్ హీరోలకి పోటీగా ఉండేటటువంటి పర్సన్ అండ్ డైటింగ్ చేయకుండా అది కూడా ఫుడ్‌కు సంబంధించినటువంటి ఎలాంటి నియామకాలు కానీ ఏవి కూడా పాటించకుండా ఇష్టం వచ్చింది కూడా తింటూ ఇంత ఫిట్‌గా ఏ విధంగా ఉంటున్నాడు అని చెప్పేసి అందరికి కూడా డౌట్ వస్తుంది. మనం చూస్తూ ఉంటాం ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలు కావచ్చు, అదేవిధంగా నాగార్జున గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఫుడ్కు సంబంధించినటువంటి ఒక డైట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ టైంకి ఇది తినాలి, ఇప్పుడు ఇది మాత్రమే తినాలి, ఇవి తినకూడదు అని చెప్పేసి కొంతమందికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లిమిట్స్ వాళ్ళే పెట్టుకుంటారు. అదేవిధంగా హెల్త్ పరంగా కొన్ని కేర్ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి హీరో గారు మాత్రం ఎలాంటి డైట్ ఫాలో అవ్వరు, ఎలాంటి హెల్త్కి సంబంధించినటువంటి విధంగా ఆ ఫుడ్ తినాలి, ఫుడ్ తినకూడదు ఇలాంటివి ఏవి కూడా ఉండవు. ఇష్టం వచ్చింది తింటారు, కానీ ఫిట్గా ఉంటారు. అదేవిధంగా యంగ్ హీరోలకి పోటీగా అందంలో కూడా నిలుస్తూ ఉంటారు. సో తను ఎవరో కాదన్నమాట, శ్రీకాంత్ గారు. మనము ఇప్పటి వరకు మనం చూసి ఉంటాము, శ్రీకాంత్ గారు ఏదైనా సినిమా ఫంక్షన్కి వచ్చినా లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్కి వచ్చినా ఒకవేళ జడ్జిగా వచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం అసలు ఇంత అందంగా ఏ విధంగా ఉంటున్నాడు, ఇప్పుడు ఆయన వయసు ఎంతో తెలిస్తే కూడా షాక్ అవుతారు. 58 ఇయర్స్ అన్నమాట. 60 ఏళ్ళకి దగ్గరగా వచ్చినటువంటి శ్రీకాంత్ గారు ఇంకా కూడా ఇంత ఫిట్గా ఏ విధంగా ఉండగలుగుతున్నారనేది అందరికి కూడా ఆశ్చర్యం అన్నమాట. సో కొంతమంది ఏమనుకుంటున్నారు, 58 ఇయర్స్ ఏజ్లో కూడా ఇంత ఫిట్గా ఉంటున్నాడంటే ఖచ్చితంగా డైటింగ్ చేస్తూ ఉంటాడు, జిమ్కి వెళ్తూ ఉంటాడు. సో ఆ విధంగా అన్ని ప్లానింగ్ చేసుకుంటారు వాళ్ళ హీరోలు కాబట్టి, అందుకే ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారని చెప్పేసి అనుకుంటారు. కానీ శ్రీకాంత్ గారు మాత్రం ఎలాంటి డైట్ని కూడా ఫాలో అవ్వరు. సో ముఖ్యంగా ఇంట్లో వండినటువంటి వంటకి మాత్రమే ఆయనకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారంట. సో వాళ్ళ వైఫ్ గారు తనకిష్టమైనటువంటి అన్ని వంటలు కూడా, బిర్యానీ కావాలనుకుంటే బిర్యానీ కావచ్చు, లేకపోతే మటన్ బిర్యానీ కావచ్చు, ఇంకా ఏదైనా బిర్యానీలో కావచ్చు, స్పెషల్స్ ఏవైనా కావచ్చు, ఇంకా వాళ్ళ వైఫ్ గారే ఊహగారే ఇంట్లోనే వండిస్తారంట. సో అవి ఇష్టం వచ్చింది తింటారు. సో దానికి తగ్గట్టు వ్యాయామాలు చేస్తారు మెయిన్గా ఆయన. సో బాడీకి తగ్గట్టుగా తింటారు, అదేవిధంగా బాడీకి తగ్గట్టు కష్టం కూడా పెడుతూ ఉంటారు ఆ బాడీని వ్యాయామాల పేరుతో. సో అందుకోసం అని చెప్పేసి ఆయన ఇంత ఫిట్గా ఉంటాడని చెప్పేసి ఒక రహస్యం అన్నమాట. ఇది అందరికీ కూడా అంటే కొంతమంది అంటే ఈ రోజులలో జిమ్కి వెళ్తూ ఉన్నారనమాట. కానీ జిమ్కి వెళ్ళకపోయినప్పటికీ కూడా మన ప్రాచీన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో యోగా కార్యక్రమాలు ఇవి చేసినప్పటికీ కూడా, వ్యాయామాలు చేసినప్పటికీ కూడా మన బాడీ అనేది అంటే బాడీ బిల్డింగ్ కాకపోవచ్చు కానీ ఫిట్గా మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఎప్పటికైనా కూడా మీ ఏజ్ పెరుగుతున్నప్పటికీ మీ ఏజ్ మాత్రం కనిపించదు అని చెప్పేసి, ఒక యంగ్ హీరో లాగానే కనిపిస్తారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు చాలా సందర్భాలు. కానీ మనం మాత్రం వాటిని పట్టించుకోము. ఉన్నంతకాలము తినాలి, అదేవిధంగా బాడీ ఫ్యాట్ వచ్చిందా జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి అని చెప్పేసి ఇదే విధంగా ఆలోచిస్తాను తప్ప వ్యాయామాలు మనమే ఎందుకు చేసుకోకూడదు, మనమే యోగా కార్యక్రమాలు ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి ఇలాంటి ఆలోచన మాత్రం ఎవరికి కూడా, ముఖ్యంగా ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి రాదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే సీనియర్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా అందంగా ఎవరున్నారు, ఫిట్గా ఎవరున్నారంటే ఆల్మోస్ట్ అందరూ కూడా మన్మధుడు నాగార్జున గారి పేరే చెప్తూ ఉంటారు. కానీ నాగార్జున గారి కన్నా కూడా ఇంకా యంగ్గా కనిపించేది మాత్రం ఖచ్చితంగా శ్రీకాంత్ గారే. సో రీసెంట్గా డ్రామా జూనియర్స్ ఆ షోకి కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని ఈవెంట్లకు కూడా వస్తూ ఉన్నారు, ఫంక్షన్స్కి వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు లయగారితో ఇంకో సినిమా కూడా వస్తుంది. సో మరి ఈ విధంగా అంటే సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా శ్రీకాంత్ గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఆయనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ కావచ్చు, ఆ చలాకితనం కావచ్చు, ఆ అందానికి రహస్యం ఏంటి అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క విషయాలు బయటకు వచ్చాయన్నమాట. సో ఇష్టం వచ్చిన తిండి విషయంలో మాత్రం ఆయన ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా శ్రీకాంత్ గారికి లేవు. ఇష్టం వచ్చింది తింటారు, కానీ దానికి తగ్గట్టు యోగా కార్యక్రమాలు అంటే వ్యాయామాలు చేస్తూ ఉంటారంట. సో అది మెయిన్ థింగ్ అనమాట. దాని వల్లనే శ్రీకాంత్ గారు ఇంకా కూడా ఇంత యంగ్గా ఇంత ఫిట్గా కనిపిస్తూ ఉన్నారు.